ఎవలను గా సీట్ల కూసుండబెట్టాలనో ఓటర్ దేవుళ్ళు ఫిక్స్ అయినరు గాని ఏలుకు ఇంకు రుద్దుకొని కాగితాల మీద చూపించుడు ఒకటే మిగిలింది. కానీ ఈ రాత్రికి గా పల్లెలలో జోరుంటది పోన్రి. అటు లీడర్లు జాగారమే, ఇటు ఓటర్లు జాగారమే. ఇన్ని రోజులు చేసిన ప్రచారం ఒకెత్తు, తెల్లారేదాకా నడిచేది ఒకెత్తు. మళ్ళా రేపు ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుండి కౌంటింగ్ కూడా రేపే మొదలవుతుంది. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఇంకు బూట్లు, స్టాంపు ముద్రలు ఏ ఊరి ఆ ఊరికి చేరినాయి. ఈ వటకొచ్చిన వాళ్ళు రాత్రి పల్లెల్లోనే ఉంటారు, తెల్లారే ఓట్లు కాబట్టి. మాక్ పోలింగ్ లాగా బాక్స్ అంతా ఓపెన్ చేసి చూపించి బాక్స్ సీల్ చేసి తర్వాత 5 గంటల ముందు ఓటింగ్ స్టార్ట్ చేయడమే అంతే. సర్పంచ్కి ఒక పేపర్, వార్డు మెంబర్లకు ఒక పేపరు. పేర్లుండే ఈ గుర్తులను చూసి ఓటేయాలి. అది కూడా పొద్దుగాల 7 గంటల సందేనుల్లో. మనకు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తాము. 1 to 2 లంచ్ తదుపరి 2 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 31 జిల్లాల్లో 3,836 పల్లెలు, 27,000 వార్డులలో రేపే ఓట్లు. సర్పంచ్ పదవులకు 13,000 మంది, వార్డు మెంబర్లు కావాలని 67,000 మంది పోటీ పడతారు. 4,000 మంది సర్పంచులు, 9,000 మంది వార్డు మెంబర్లకు ఈ తిప్పలు లేకుంటే ఏకగ్రీవమైనరు ముందే. మీ ఊర్లో బల్లెనో, గ్రామ పంచాయతీలనో, కమిటీ హాల్లోనో పోలింగ్ సెంటర్ ఉంటది. పోత ఏదో ఒకటి గుర్తింపు కార్డు పట్టుకపోరి మర్చిపోకుండా. వాళ్ళు రేషన్ కార్డు ఉపయోగించుకోవచ్చు, ఎలక్షన్ ఐడి కార్డు ఉపయోగించుకోవచ్చు, అలాగే వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇలా రిజిస్ట్రేషన్ పేపర్స్ కానీ. ఏం వెళ్ళకపోతామైతే అని లాపర్వ చేయకూర్రి. ఎందుకంటే 1 గంట దానికనే ఓట్లు. అప్పటిదానిక లైన్లు ఉన్న వాళ్ళకే ఇంకంటే ఇస్తారు. నిమిషం లేట్ అయినా ఇంటికే. ఇక అటెన్కి ఏజెంట్ల ముంగట బాక్సులకు బందోబస్తు సీలేస్తారు. వాళ్ళ ఏజెంట్స్ ముందు ఇది చేయాల్సినటువంటి ప్రక్రియ సార్. ఇది క్లోజింగ్ కానీ ఓపెనింగ్ కానీ. ఇది ఓపెన్ అయింది. కూడా చాలా టెక్నిక్ గా ఓపెన్ చేయాల్సిందే. అది టెక్నిక్ గా ఓపెన్ చేయాల్సిందే. ఇది యాంటీ క్లాక్ వైజ్ చేయాలి ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు. ఆ తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేటప్పుడు క్లాక్ వైజ్ చేయాలి. ఓ గంట సేపు భూవా బ్రేకు. బరాబర్ 2 గంటలకు మళ్ళీ అదే ఏజెంట్ల ముంగట బాక్సుల తాళం తీస్తారు. ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క పర్యవేక్షణలో ఆ పీఓ అండ్ ఏపీఓస్ ఒక్కొక్క వార్డు డిక్లేర్ చేస్తూ గ్రామ పంచాయతీ పక్కన పెడతారు. చివరికి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా దాన్ని కూడా చేస్తారు. అంటే వార్డు, జీపీ ఈ 2 వేరు చేసుకుని కౌంటింగ్ అనేది ప్రారంభం అవుతుంది. ఫస్ట్ వార్డు మెంబర్ల ఓట్లు లెక్క పెట్టి ఎవరు గెలిచిండ్రో చెప్పినాక ఆఖరిలో సర్పంచ్ ఓట్లు ఇస్తారు. గెలిచిన వాళ్ళ సంబరాలు చాలా అయితేనే ఉంటాయి. ఇక అటెనక వార్డు మెంబర్లంతా కలిసి వాళ్ళ దాంట్లోకి వెళ్ళే ఒకళ్ళను ఉప సర్పంచ్ చేసుకుంటారు. కానీ మనం చెప్పుకున్నంత అల్కేం లేదు. మందు వంచుడు, పైసలు ఇచ్చుడు జోరుంటది. ఈ రాత్రంతా జాగారమే. ఏరియాను, జనాభాను బట్టి ఓటుకు 1000 కంచి 3,000 దాకా నడుస్తుందట.